అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సమ ప్రయాణం. సో చాలా రోజులు అయిపోయింది కదా మిమ్మల్ని కలిసి. అసలు చాలా బిజీ అయిపోయింది పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయేసరికి. పెళ్లి పనులు స్టార్ట్ అయినాయి, మీ ఇద్దరం షూట్ లో కూడా బిజీగా ఉన్నాం. అసలు టైం తెలియట్లేదు, ఎన్ని పనులు ఉన్నాయి. టెన్షన్ గా కూడా ఉంది. అంటే షూట్ పనులు జరుగుతున్నాయి, మళ్ళీ పెళ్లి పనులు కూడా చేసుకోవాలి. రెండు పెళ్లి చేసుకుంటున్నావు అని టెన్షన్ అనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకుని టెన్షన్ నీకు? అంటే కొంతమందికి నర్వస్ స్టార్ట్ అయిపోతుంది కదా. అదేం లేదు, నర్వస్ ఏం లేదు. ఆ పెళ్లి షాపింగ్ మొదలైపోయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు. చూడాలి, చాలా నర్వస్ గా ఉంది. ఎలాంటి బట్టలు కొంటానో ఏంటో అని. అండ్ నర్వస్ ఎందుకు అంటే బాగా కనిపించాలి కదా పెళ్లి అంటే. నువ్వు ఏ శారీ కట్టుకున్నా చాలా అందంగా ఉంటావు, ఓకేనా? దానికి నర్వస్ ఎందుకు? హ్యాపీగా సంతోషంగా నీకు ఏ చీర కావాలంటే ఆ చీర కొనుక్కో. ఓకే 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 చూస్తా. చలో, సీ ఆల్ దే. నీలియాస్ డిజైనర్ బొటిక్. పదండి వెళ్ళి చూసేద్దాం వాళ్ళ కలెక్షన్. బాగుంది కదా కలెక్షన్. చూడు పిప్పి ఊతున్నాయి. ఇదేం పట్టు అండి? సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ఉంది మ్యామ్. నేను చూసి ఫస్ట్ చీర చాలా బాగుంది. ఏది? ఇది ఫస్ట్ అదే కదా. ఫస్ట్ చీర ఎంత బాగుందంటే అన్ని కలెక్షన్స్ తీసి చూస్తే ఇంకెన్ని బాగుంటాయో. బాగుంది, చాలా బాగుంది. నీకు గ్లో వస్తుంది నీ ఫేస్కి కదా. యా, నైస్. వావ్. ఓపెన్ చేయనా? మనకి ఇది పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేసి. నీకు ఏ చీర అయినా బాగుంటుంది. అంతేలే, అంతే. నీ కలర్ అలాంటిదమ్మా, మెరిసిపోతావు. కలర్ గోళ ఏంట్రా బాబు, నాకు అర్థం కాదు. పింక్ అండ్ పర్పుల్ కలర్. చాలా యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే నేను ఎక్కడ చూడలేదు కలర్ కాంబినేషన్స్. చాలా బాగున్నాయి. వింటేజ్లో కూడా ఉన్నాయి మ్యామ్. అవునా? ఒకసారి చూపిస్తారా? వావ్, సో గుడ్. చాలా బాగుంది. ప్యూర్ కంచి పట్టు. చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం మరూన్ కలర్. ఇంకొకటి వావ్. బ్లౌజ్ కూడా డార్క్ ఇచ్చాడు. ఇంకా కొన్ని కలర్ ఆప్షన్స్. అదేంటో ఆరెంజ్ కలర్ నాకు ఎంత బాగా కనిపిస్తుందో. ఒకసారి వేసుకో కళ్ళకి. ఆరెంజ్ రెడ్ ఒకసారి వేసుకో. ఆరెంజ్ రెడ్ లేదు అన్న, ఇది మెరూన్. సారీ, మరూన్. ఇందాక మెరూన్ ఇచ్చారే. ఇప్పుడు వేసుకోవాలంటే ఎలా? ఇంతేనా? బాగుంది యాక్చువల్లీ ఇది కూడా. పర్ఫెక్ట్ ఆరెంజ్. చాలా బాగుంది, నాకు నచ్చింది చీర. చాలా బాగుంది. పర్ఫెక్ట్ వింటేజ్ టెంపుల్ కలెక్షన్. నాకు ఈ బార్డర్ కూడా చాలా బాగుంది చూడు. నువ్వు ఇది వేసుకుంటే తమిళ అమ్మాయి అయిపోతాయేమో. నేను తమిళ అమ్మాయి కదా. నువ్వు వేసుకున్నావు అన్ని బాగున్నాయా లేకపోతే ఏంటి? చీర చాలా బాగుంది. ఓకే, బ్యూటిఫుల్ కాంబినేషన్స్. గ్రీన్ కదా ఇది? ఇది సీ గ్రీన్. చాలా బాగుంది. విత్ పర్పుల్. యా, విత్ పర్పుల్. బ్యూటిఫుల్, వెరీ 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 బ్యూటిఫుల్. ఓపెన్ చేయడమా? లేదు పర్లేదు. ఓ వావ్. ఇది అమ్మమ్మ కాలంలో చూసాను నేను యాక్చువల్లీ ఇలాంటి చీరలు కదా. ఇది ఎంత బాగుంది. ఇది ఓపెన్ చేస్తారా ప్లీజ్? కాదండి, ఇది నేను టచ్ చేసావా ఎలాంటి చీర వచ్చిందో? ఓపెన్ చేస్తాను, నేనే చూపిస్తాను నీకు. ప్లీజ్ నువ్వే చూపించవా? నువ్వే చూపించు, నిజంగా నువ్వే చూపించు. నువ్వు బాగా, నీ సెలెక్షన్ బాగుంటుంది. నిజంగా చాలా బాగుంది. మాకు కనిపిస్తున్నావా? బాగుంది అంటే చాలు కొనిపిస్తున్నావా? అవును అంతే కదా. స్టార్ట్ చేసావా అప్పుడే? ఎస్, బ్యూటిఫుల్.
ఎంత బాగుందో. యాస్టీస్ అమ్మవారిలా ఉన్నావు, అంటే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చీర కడతారు చూసావా, అట్లానే. తీయండి. నిజంగా చాలా బాగుంది. బ్యూటిఫుల్. గోల్డ్ అంచా, ఇది అంచు అంటారు, దీన్ని ఏమంటారు? అంచేనా? ఓకే. అంటే ఇది రెడ్ లానే ఉంది, గోల్డ్ లానే ఉంది. ఇది అంటే ఎల్లో టించ్ వచ్చింది కదా, ఇది గోల్డ్ కదా, ప్యూర్ కాంజీవరం. సరే అది తీసుకుంటావు మరి, ఇది తీసుకో మరి. అట్లయితే ఇంకా తీసుకోవాలా? అంతే మరి. ఇంకా ఒకసారి ఇట్టండి. ప్రాపర్ పెళ్లి పట్టు చీర. సారీ నిజంగా ఇది ఒకసారి ఓపెన్ చేయండి. పల్లకిలో పెళ్లి కూతురు. ఓ పల్లకిలో పెళ్లి కూతురు, వెనకాల పెళ్లి కొడుకా? ఓ నైస్, చాలా బాగుంది. పెళ్లి కొడుకు దగ్గర తీసుకెళ్తున్నాడా? నాకు తెలీదు, వెళ్ళి అడగరానా? పైన పెళ్లి కొడుకు, గుర్రం పైన పల్లికిలో పెళ్లి కూతురు. పల్లి. అంతే, అదే నేను చెప్పిందే కరెక్ట్. నైస్. ఇప్పుడు నన్ను గుర్రం మీద ఎక్కిస్తున్నావా, ఏనుగు మీద ఎక్కిస్తున్నావా? నా భుజం మీద ఇలా ఎత్తుకొని తీసుకెళ్తా. అప్పుడు నన్ను తీసుకెళ్ళి లోపల పడతారు. అంటే నువ్వు నా కల్లోనే ఉన్నావు కదా, ఇంకెక్కడ తీసుకెళ్ళాలి చెప్పు. ఇప్పుడు దీన్ని నవ్వాలా ఏడవాలా? దీనికి నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తుంది అది చెయ్యి. ఓకే, వదిలే, కళ్ళ నుంచి బయటకు వస్తా, ఎందుకంటే నేను కూడా ప్రపంచం చూడాలి కదా. నా కళ్ళు త్రూ నువ్వు చూస్తావు కదా ప్రపంచం. నీ కళ్ళు త్రూ చూస్తున్నానా? ఏ గ్రీన్ వచ్చింది కదా, గ్రీన్ జాకెట్ ఇది. గ్రీన్ బార్డర్ రాలేదు కానీ దీనికి. గ్రీన్ బార్డర్ లైట్ వేరే. మేము అడిగేది ఈ బార్డర్ గ్రీన్, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉందా? యాక్చువల్లీ నా కాన్సెప్ట్ ఏంటంటే తన అమ్మవారిలో రావాలి. అంటే నేను అమ్మవారి ఫోటోలు చాలా చూశాను ఎక్కువగా, ఎక్కడ ఏ ఫోటో చూసినా కానీ రెడ్ గ్రీన్ బార్డర్. సో ఇంకా ఫిక్స్ అయిపోయాయి, రెడ్ కలర్ శారీ గ్రీన్ బార్డర్. ఎస్, కానీ చాలా బాగుంది ఇది. బ్యూటిఫుల్. నైస్. దీనికి కూడా వచ్చింది. నైస్. ఇంకా చూద్దామా, దీంతో ఇది ఎత్తి చేసుకుందామా? నాకైతే ఓకే ఇది. ఇంకా చూస్తా. ఏదైనా షాపింగ్ అంటే చాలు. అంతే, ఆడవాళ్ళు అంతే. అందరు ఆడవాళ్ళు అంతే. ఎన్ని చూసినా తక్కువ, ఎన్ని తీసుకున్నా తక్కువ. ఇది ఇప్పుడు తీసుకుంటా అంటే ఇది నేనే కట్టేస్తా. ఇప్పుడు షాపింగ్ ఆపేస్తానంటే ఎలాగో నువ్వే కట్టాలి. ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి కొడుకే కదా పెళ్లి చీర ఇచ్చేది. కాంచీవరంకి మించిన సిల్క్ పెళ్లి కొడుకు పట్టు పంచ లాంటివి ఏమైనా ఉన్నాయా? చూసుకోండి. ఎంతైనా నువ్వు ఎంత డబ్బులు పెట్టినా నాకు సగం నేను నీకు పెట్టాలి, అంతే. అదే రూల్. అంటే నేను నీకు ఫుల్ కట్టాలా? అవును. అది ఎట్లా అంటే నువ్వు నాకు 40,000 చీర కొన్నావంటో నేను నీకు 20,000 పంచ కొనాలి. అదేంటి? ఇది ఎక్కడ కాన్సెప్ట్? అదే కాన్సెప్ట్. యాక్చువల్లీ నాకు నచ్చింది ఏం తెలుసా, ఈ స్టోర్ లో చాలా స్పేషియస్ గా ఉంది, చాలా ప్రైవేట్ గా ఉంది. అంటే ఇట్లా ఒక్కొక్క సెక్షన్ చాలా బాగా సెగ్రిగేట్ చేసేసారు, చాలా బాగా నచ్చింది నాకు. అంటే మీ ఇద్దరు ఇట్లా కొట్టుకోవడానికి చాలా బాగుంది అనమాట. అంటే ఫ్రీగా మాట్లాడుకోవడానికి చాలా బాగుంది. అంటే కొట్టుకోవడం అంటే ఆ కొట్టుకోవడం కాదు, చిలిపే కొట్టుకోవడం. ఓకే. నాకైతే ఇది ఓకే అండి. మేడం కావాలంటే చూపించండి. నాకు ఈ చీర పక్కన పెట్టండి నేను. ఎస్, కలర్ బాగుంది కదా, బాగుంది. బ్యూటిఫుల్ కలర్. పల్లకి డిజైన్ ఎంత బాగా వచ్చింది చూడు. ఇక్కడ ఈ బార్డర్ చేతులు కూడా సేమ్ డిజైన్ వచ్చింది. హలో 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 వచ్చింది పెళ్లి చీర షాపింగ్ చేయడానికి. ఏం చూస్తున్నావు? కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయి. కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చింది మనం పెళ్లి చీరలు కొనడానికి. సరే ఇంకో రోజు చూద్దాం. ఇది పెళ్లి షాపింగే. ఇది పెళ్లి షాపింగ్. పెళ్లికి కూతర్లు వేసుకుంటావా? అది కాదులే కానీ దా, నేను తీసుకెళ్తా. ఎన్ని అంటే చీర కొన్నాము, నీ చీరలు కొన్న తర్వాత జాకెట్లు వద్దా దానికి? అండి ఆఫర్స్ ఏమి లేవా? మాకు డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? ఆఫర్స్ ఉన్నాయి మేడం.
ఏమని? 10,000కి వచ్చేసి గిఫ్ట్ హ్యాంపర్ ఉంది, 30,000కి వచ్చేసి 2 శారీస్, 50,000కి వచ్చేసి సిల్వర్ ఐటమ్, వావ్ 1 lakh వచ్చేసి గోల్డ్ కాయిన్. అమ్మా వెన్ను, ఏంటిది? 10,000 షాపింగ్ చేస్తే గిఫ్ట్ హ్యాంపర్, 30,000 చేస్తే 2 సారీస్ ఫ్రీ అంట, 50,000కి 50,000 ఎంత? సిల్వర్ ఐటమ్. ఓ సిల్వర్ ఐటమ్, అండ్ 1 lakh పర్చేస్ చేస్తే గోల్డ్ కాయిన్ అంట. వావ్. సరే ఓ పని చేస్తా, ఆ గోల్డ్ కాయిన్ నువ్వు తీసుకో, బిల్ కూడా నువ్వు కట్టేసాయి. నీ కడతానే కడతా, ఓకేనా? బాయ్. కాదు భలే పెట్టారు ఇక్కడ మండపంలో జాకెట్లని. మండపం అంటావే? యాక్చువల్లీ వచ్చిన దగ్గర ఇదే చూస్తున్నా, జాకెట్లకి ఇంత పెద్ద సెటప్ పెట్టారని. బాగుంది కదా? చాలా బాగుంది. కావాల్సింది తీసుకోవచ్చా ఇక్కడ నుంచి, లేకపోతే మీరు డిజైన్ చేసిస్తారా? అంటే మేము సారీ బట్టి కూడా డిజైన్ చేస్తాం సార్. ఓకే. ఇప్పుడు నీ పెళ్లి చీరకి డిజైన్ చేయిస్తారా? అవును, అచ్చా. కావాలంటే డిజైన్ చేస్తారు. ఇవి మగ్గం వర్క్ కదా మొత్తం, మషిన్ హ్యాండ్ వర్కే. ఇంకా ఏం చూస్తున్నావు నన్ను? గ్లాస్ టిష్యూ సారీస్ చాలా బాగున్నాయి. ఇది క్రేపింగ్ ఏదో చేస్తారు, ఏంటిది అది? క్రేపింగ్? క్రేపింగ్ అంటే ఇట్లా వేసుకుని దానికి ఏదో అంటారు కదా, క్రేపింగ్. డ్రేపింగ్. డ్రేపింగ్, ఓకే ఓకే. డ్రేపింగ్ అదే అదే. అయ్యో బాబాయ్, బ్యూటిఫుల్. రోజ్ కలర్ ఇది? రాణి పింక్ అంటారు, అంతే కదా? రాణి పింక్ అంటారు. రాణి పింక్. ఇది నువ్వు కట్టుకుంటే రాణి శాండ్రా అని అంటారు, అంతే కదా మరి? సరేలే, నువ్వు ఎలా అంటే అలానా, నువ్వు ఏమంటే అదే. ఓకే. ఇప్పుడు ఇట్లా అంటున్నావులే కానీ వీడియోలో తర్వాత అన్నావుగా. ఇది చూసుకున్నానా, కలెక్షన్ చాలా బాగుంది, అన్నీ చాలా ఉన్నాయి, ఆఫర్స్ కూడా ఉన్నాయి. పైగా 30,000 తీసుకుంటే 2 సారీస్ ఫ్రీ ఉన్నాయి కదా. 30,000కి ఏదో కొనిపించు, అలానే 3 సారీస్ తీసుకెళ్ళొచ్చు మనం. ఒకటి కొనింది 2 ఫ్రీ వచ్చేస్తాయి, ఓకేనా? అలానే నువ్వు ఓకే అనుకుంటే 1 లక్ష కూడా పెట్టుకొని గోల్డ్ కాయిన్ కూడా తీసుకెళ్ళొచ్చు మనం. ఏంటిది? గోల్డ్ కాయిన్. గోల్డ్ కాయిన్ 50 కేజీలు బంగారం ఉండగా ఒక గోల్డ్ కాయిన్ దానికి నాన్న. బాబోయ్, ఎక్కడి నుంచి వస్తాయి నాన్న నీకు అలాంటి డైలాగ్స్ అన్నీ? అంతే, సినిమాలు చూడలేదేంటి? అక్కడ కుర్తాలు కూడా ఉన్నాయంట లోపల. కుర్తాలు వెళ్దామా, తర్వాత వెళ్దామా? తర్వాత చూద్దాం నాన్న, ఫస్ట్ పెళ్ళి కానిద్దాం, ఓకేనా? పొద్దున వచ్చి సాయంత్రం అయింది ఆల్రెడీ. ఓకే, నైట్ అయిద్దా? అంటే పార్టీ వేర్ కుర్తాస్ వెళ్ళిన తర్వాత నాకు ఎక్కడైనా క్యాజువల్గా ఎక్కడైనా వెళ్ళాలనుకో, అప్పుడు నేను కుర్తాస్ వేసుకుని వెళ్ళొచ్చు కదా. అప్పుడు చూద్దాం నాన్న. హాఫ్ సారీస్ ఉన్నాయి ఇక్కడ, హాఫ్ సారీస్ తిప్పు, బాగున్నాయి కదా? నువ్వు ఇట్లా చూస్తా ఉంటే చూస్తూనే ఉంటావు. హాఫ్ సారీ చెప్తున్నా అంతే, ఇంకేం లేదు. ఈ షాప్లో అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. సరే ఎందుకు అమ్మాయిలకి ఇన్ని వెరైటీలు ఉంటాయి, అబ్బాయిలకి ఎవరికి ఉండవు? అందుకే అమ్మాయిగా పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు. సరే ఓకే, నీకు చెప్పడానికి ఇబ్బందిగా పిల్లల క్లోత్స్. అవును, నీకు తోడు పెళ్లి కూతురుగా తీసుకుంటావా? ఇక్కడే ఉన్నాయి కదా, చక్కగా తీసేసుకో, అయిపోయింది. ఉంది. దీనికి షాపింగ్ ఇంకా టైం ఉంది, కంగారు పడుగు. ఫస్ట్ తోడు పెళ్లి కూతురు బాగుంది అంటున్నాను, చిన్న పిల్లలు ఎంత క్యూట్ గా ఉందో. సరే ఓకే, బాగున్నాయి కదా? అంటే 1 స్టాప్ షాప్, అన్ని ఉన్నాయి. ఇంకా డిజైనర్ బొటిక్ అంటే ఓన్లీ లేడీస్ కి సంబంధించింది, చిన్నపిల్లలు కూడా ఉన్నాయి యాక్చువల్లీ. సరే తోడు పెళ్లి కూతురికి తీసేసుకో, బాగుంటుంది. చూసుకుని తీసుకుంటా. ఇది బాగుంది చూడు. ఇప్పుడు నగలా బాగుంది చూడు. ఇది మేము వింటేజ్ కలెక్షన్ ఉన్నాయా? వావ్, నైస్. అమ్మవారు చూడు, నీకోసం మంచిది తీసుకొచ్చా. చూడు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొత్తం పెళ్ళికి సంబంధించిన మొత్తం అంతా ఉంది. బాగుంది. మొత్తం పెళ్ళికి సంబంధించిన షాపింగ్ మొత్తం ఇక్కడే చేసుకోవచ్చామో నాకు తెలిసి. పెట్టు. ఓకే ఓకే, టైట్ చేయాలి అది. ఓకే, అంతేనా? సరిపోయిందా? గుచ్చుకుంటుందా? ఏది తిరిగి? ఓ వావ్, నైస్. సూర్యుడు చంద్రుడు
ఓకే దేనికోసం ఇవి? పెళ్లి కూతురుకి పెడతారు. ఓకే ఓకే. వావ్ నైస్ నైస్, చాలా బాగుంది. ఈ జుంకి చూడు ఎంత పెట్టుకోండి. మ్యామ్ యాక్చువల్లీ అవి సిల్వర్ ఇయర్ రింగ్స్. సిల్వరా అంటే రియల్ సిల్వరా? ఎస్ మ్యామ్. సిల్వర్ జ్యువెలరీ కూడా ఉందా మీ దగ్గర? మ్యామ్ ఇది తీసుకున్నా? బాగున్నాయి, యాక్చువల్లీ చాలా బాగున్నాయి. నాకు సూట్ అయిందా? సూట్ అయిందా అంటే యా బాగుంది. ఈ డ్రెస్ పైన సూట్ అవ్వదేమో కానీ ఈ డ్రెస్కే బాగుంది యాక్చువల్లీ. ఈ డ్రెస్కి సెట్ అయింది నిజంగా. ఓ మై గాడ్, నీకు నా నేను మీద చెప్పా. ఎంత ప్రేమ ఉందో. నేను చెప్పాను నీకు ఏదైనా ఎట్లా అయినా కానీ నీకు బాగుంటుంది యాక్చువల్లీ. అంతే నాన్న. ఏంది టెంపులా? కుంకుమ నైస్, బాగుంది. నాకు ఇది కూడా నచ్చింది. ఓ వావ్, రాధాకృష్ణ భలే ఉంది. ఏదైనా టెంపుల్ ఆర్ట్ జ్యువెలరీ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం నచ్చింది టెంపుల్ ఆర్ట్ జ్యువెలరీ. కుంకుమని ఎలా కూడా చేయవచ్చా? ఎంత బాగుందో. వావ్, గంబరిలో నేను వస్తున్నాను. కాదు, ఇది కూడా కుంకుమనేనా? అది కూడా కుంకుమనే. ఇది ఎలా ఓపెన్ చేస్తారండి? ఎలా ఓపెన్ చేస్తారు? ఇట్లా ఇది ఇక్కడికి. ఎస్ అంతే. నాకే తెలీదు, నీకు ఎలా తెలిసింది చెప్పవా? అది సింపుల్ లాజిక్ నాన్న. ఎవరైనా కుంకుమ బరిని ఓపెన్ చేయాలంటే పైనుంచి ఓపెన్ చేస్తారు. నాకు బ్యాంగిల్స్ కావాలి. ఇదిగో మా చాలే అమ్మా, ఇవాళకి చాలే. బ్యాంగిల్స్ బాగున్నాయి నాన్న, ఎంత బాగుందో. నాకు ఇది నచ్చింది. అమ్మ నాన్న చూడు, చాలా నాకు ఇది నచ్చింది. నాన్న చూడు, చాలా బాగుంది, నాకు సూట్ అయింది. ఓ వావ్ నైస్. షాపింగ్ అయిపోయింది. ఓ గోల్డ్ కాయిన్ వచ్చిందో. గోల్డ్ కాయిన్ అంత అయిందా బిల్లు? ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓపికతో అన్ని చూపించారు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. నా షాపింగ్ పొద్దు నుంచి నైట్ వరకు అయిందనమాట. అవును, అమ్మాయి షాపింగ్ అంతే అంతే, ఇంకా ఇక్కడతో ఆగదు, ఇంకా చాలా ఉంది. ఓకే ఓకే చలో. అమ్మా ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది. ఫైనల్లీ ఏంటి టైర్డ్ అయిపోయాను. పొద్దున వెళ్తే నైట్ అయ్యింది, అది కూడా ఒక్క షాపు. హలో, పొద్దునని అనకు, వెళ్తుర్లో వెళ్ళాము, ఇప్పుడు చీకటి పడింది అంతే. ఏంటి ఓవరాల్ ఈ షాపింగ్లో నాకు కొద్దిగా నచ్చింది ఏంటంటే కొద్దిగా ఆఫర్స్ ఉన్నాయి డబ్బులు సేవ్ చేసుకోవడానికి. లక్కీగా ఈ దీపావళికి ఆఫర్స్ పెట్టారు నవంబర్ 12th వరకు. సో లక్కీగా నేనైతే డబ్బులు చాలా సేవ్ చేసుకున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మగవాళ్ళు ఇట్లానే షాపింగ్ అని చెప్పేసి ఇరుక్కుపోతారన్నమాట. ఎందుకంటే సో చాలా క్యూట్ కడతారు, నాకు అది బాగుందని. సరే ఓకే అడిగింది కదా అని చెప్పేసి కొనిపించేస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే అక్కడితో ఆకుండా దాని మీద ఇంకోటి అడుగుతూనే ఉంటారు అనమాట. సో అలాంటి టైంలో మనకి ఇలాంటి ఆఫర్స్ ఉంటే కొద్దిగా మనసుకి కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి అది నేను ఫీల్ అయ్యాను ఇవాళ చాలా ప్రశాంతంగా. కాబట్టి చెప్తున్నా, మీరు కూడా వెళ్ళండి, కొనుక్కోండి. అంటే ఇది నేను ఏదో ప్రమోషన్ కోసం చెప్పట్లేదు, నిజంగా జెన్యూన్ గా చెప్తున్నాను. కలెక్షన్ చాలా బాగుంది. హైలైట్ అంటే అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. సెట్స్, బ్లౌజెస్, హాఫ్ సారీస్. లక్కీగా తనకి తోడు పెళ్లి కూతురికి అది కూడా దొరికేసింది తనకి యాక్చువల్లీ. అన్ని ఉన్నాయి దాంట్లో. అంటే అక్కడ మగవాళ్ళకి కూడా ఉంటే నేను కూడా కొనేసుకునేవాడిని. సో ప్లీజ్ డు విజిట్ నీలియాస్ డిజైనర్ బొటిక్. సో పేరుకి డిజైనర్ బొటిక్ ఉందని చెప్పి చాలా కాస్ట్లీ ఉంది అనుకోకండి, చాలా రీజనబుల్ గా రేట్స్ ఉన్నాయి. ఎందుకంటే బయట నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా బయట ఉన్న రేట్స్ కంటే ఇక్కడ చాలా జెన్యూన్ గా ఉన్నాయి, చాలా తక్కువగానే ఉన్నాయి. సో ఎస్, ప్లీజ్ డు విజిట్. అవును, అడ్రస్ డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాము, మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఉంది. దీపావళి దగ్గరలో వచ్చేసింది, కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది దీపావళి తర్వాత నుంచి. సో హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసుకోండి, ఈ ఆఫర్స్ని యూజ్ చేసుకోండి అండ్ ఎంజాయ్. ఓకే, బాయ్. బాయ్, టేక్ కేర్.